కద్దు కా ఖీర్. ఆహా! కద్దు కా ఖీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. సొరకాయలో ఉన్న గింజలన్నీ తీసేసి తురుముకొని సన్నగా పక్కన పెట్టి అండ్ సగ్గుబియ్యం కూడా నానబెట్టి అండ్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత సొరకాయ తురుము యాడ్ చేసుకోండి. సొరకాయ తురుముని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ అంతా పోయి సొరకాయ ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అదే గిన్నెలో 1 లీటర్ వరకు పాలు పోసుకోండి. అండ్ అవి 1-2 పొంగులు వచ్చిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే కొంచెం అడుగంటుకుంటాయి. సగ్గుబియ్యం కొంచెం బాయిల్ అయ్యి అవి కొంచెం పలుకుంది అన్నప్పుడు సొరకాయ తురుముని మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం సొరకాయ తురుము యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత మనకి షుగర్ సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతే. ఇంకా షుగర్ సరిపోయిందా లేదో చూసి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి.